హలో, నువ్వు వచ్చేటప్పుడు దుకాణంలో నూనె ప్యాకెట్ తీసుకొని రా. అట్లనే నిన్ను అనుష అడిగిన అక్క ఫోన్ ఎంతసేపు ఆడుకుంటావే? అరే వేస్ట్ ఫెలో, నాకు ఇప్పుడే కదా ఇచ్చింది, ఇచ్చి కూడా 10 నిమిషాలు కాదు. హాయ్ అండి, మీతో కొద్దిగా మాట్లాడొచ్చా? నెంబర్ తీసుకో, నైట్ అంతా మాట్లాడదాం. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ మాట్లాడొచ్చా? చెప్పండి అన్నా. 100 రూపాయల పెట్రోల్ కొట్టానా? నీ బండిలో పెట్రోల్ కొట్టను తమ్ముడు. హలో, ఏం రా బాయ్, నీకు అవసరం ఉన్నప్పుడు నేను పైసలు ఇచ్చిన, ఇప్పుడు నాకు అవసరం పడ్డది, ఇయ్యచ్చు కదరా బాయ్. నన్ను పెళ్లి చేసుకుని నాతో పేదింటమ్మాయిగా బ్రతకగలవా? బ్రతకగలను. మా ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి, ఆ గొడవలని తట్టుకోగలవా? తట్టుకోగలను. ఏమైంది డల్లు కూర్చున్నావు? ఆయన మీకు చెప్పేం ప్రయోజనం లేండి, అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు నా లోడల్ న్యూస్. ఇక్కడ ఎర్రిపుగ్గాడు ఒక ఎర్రిపు పట్టుకొని కూర్చుండు. వాని గుద్దలకైతే వానికి ఏమైంది, వాడు ఒక్కడే కూర్చుండు. వీనికి మొన్న 4 మంచి మాటలు చెప్పిన, వీలైతే 4 కన్నం పెట్టేటోని కావాలరా నువ్వు అని. ఇక నేను చెప్పింది మనసులో గట్టిగా పెట్టుకున్నట్టుండు నా కొడుకు. అరే, మనకున్న అప్పులు మొత్తం నువ్వే తీరవాలి. అరే హాల లంజాడక అత్తమ్మ అల్లుడాను అల్లుడు చెప్పు తీసుకొని కొడతారా లంజాడక మనిషివా? అయ్యమ్మ బొడ్డ గుట్ట. అగో పక్కింటి పిల్ల లేచిపోయిందట. అగో మన దొంగలని చూడకేడు ఉన్నాడు అన్నం తింటుండు. వీని కొంపందంగా వీడియోలో పట్టుకోపోయింది అనుకుంటున్నా. హలో బేబీ, ఏమైంది? ఫోన్ చేస్తలేవు, గుద్దవలసిందా? నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది బేబీ, నువ్వు వేస్తావా? బోలియే సార్, క్యాచ్ అయ్యే. 4 లపాకిలే పట్టుకరా, దెంగపోతావు ఎడికెళ్ళి. యో బాయ్స్, హై గాయ్స్. దెంగితే దవడలు దన్ను అంటాయి. బావాని విలువ బమ్మాడిది. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా. నీ అవ్వ, నేను ఇంట్లోకే పోని ఇయ్యాలా? మా అమ్మ నన్ను కొట్టింది, నేను అలిగిన అస్సలు పోనే పోను ఇంట్లోకి ఇయ్యాలా. అయితే ఆతుకురు బోతుకురు, వాళ్ళు పిలిచేదాకా నేను పోనే పోను. వచ్చిందో అది ఎండకు. హలో చెప్పురా పూక. ఏడున్నవే కర్రములుదా? ఎందుకు డాడీ ఊక ఒక ఏసీ కొనొచ్చుగా? ఊకే ఈ కూలర్లో నీళ్ళు పోసే గుద్దల్లా ఉండదు. అరే, ఏసీ కొనేంత గుద్దవాళ్ళ పైసలు లేకనే ఓసీ కోటర్ కొని తాయి. బా గుద్దవాళ్ళు గబ్బరిస్తుంది. ఏం చేద్దాం ఐడియా. అబ్బా, ఏడుంది పౌడరు? దొరికింది. దీన్ని ఎట్లయినా లైన్ లో పెట్టి ఒక దెబ్బేసుకొని రమ్మన్నా. ఒక్కసారి దెబ్బకొచ్చినా చాలు. హలో ఎక్స్క్యూజ్ మీ సోనీ, వెయిట్. అయినా ఇట్టొకటైతే షర్ట్ ఒకటైతే పాటు అంత ఒకటే సంత అయితే దొంగల సంత. నీ చెప్పుడు జాతిందేగా ఏం చెప్తున్నావు? హలో ఓరోరి బాడుకో, మొన్న 10,000 తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు? హాయ్ అని పెట్టినా, తిన్నావా అని పెట్టినా, ఏం చేస్తున్నావు అని పెట్టినా. తర్వాత ఏమని మెసేజ్ పెట్టాలరా? ఎంత అమ్మా? ఓ అమ్మా, ఏమైందిరా? వరుతున్నావు? ఇగో నేను జిమ్ముకు పోతా, 2,000 డబ్బులు ఇచ్చి బరువులు మోయడం ఎందుకురా? మా దోస్తుగాడు నన్ను ఏడు మర్చిపోతాడా అని చెప్పి రోజు రీలు షేర్ చేస్తున్నా, అయినా గిట్ట మర్చిపోతుండు సుల్లిగాడు.